చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ డివిజన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. గత 21వ తారీఖున ఓ చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ ప్రశ్న తీసుకొని చౌడపల్లి సిఐ రాంభూపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్, తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెన్స్, ఎస్పీ గారు మాకు ఒక 3 టీంలు ఇచ్చారు. రకరకాల టెక్నికల్ అసిస్టెన్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిలను శంకర్ అండ్ హరి, ఇది బావబామర్దులు, దగ్గర బంధువులు, అన్నమయ్య జిల్లా, వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మా కేసే కాకోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్, చిన్నవడియం, పెద్దవడియం, అలాగే గాలివీడు, నిమ్మనపల్లి, అక్కడ దాదాపు 6 కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది. 6 కేసుల్లో కూడా ఇంటాక్ట్ గోల్డ్ చిక్కింది. ఇంటాక్ట్ గోల్డ్ చిక్కడం కూడా ఒక కారణం ఏంటంటే, రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది అనుకుని పేపర్లో పడుతుంటే 1,50,000 దాకా పోతుంది అనుకొని చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకున్నాను ఉద్దేశం అట్లాగే పెట్టుకున్నారు. సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాసిడ్ చిక్కింది. ఒక బండిని దాదాపు 152 గ్రాముల గోల్డ్